మనం చాలాసార్లు చేసే ప్రార్థన ఏమంటే, ప్రభా నా కొడుకు ఉద్యోగమే, యేసు నామంలో నేను అడిగింది నువ్వు ఇస్తానన్నావు, ఉద్యోగమే. ప్రభు అంటాడు, మొదట నేను చెప్పింది చేసుకోనరా. ప్రభు దగ్గర అడగండి, నా కొడుకు హృదయం నీ వైపు తిప్పబడినట్లు సహాయం చేయి, నా కొడుకు మీద నీ ఆత్మ సమృద్ధిగా కుమ్మరించు. ఆ బిడ్డ హృదయం దేవుని వైపు తిరిగితే దేవుడు వాని కోసం ఏం చేయాలనో అది చేసుకుంటాడు. నీవు సొంత మాటలు దేవునికి చెప్పద్దు. ప్రభా నా కూతురికి ఒక మంచి మొగుడిని తీసుకురా, దయచేసి వాడు 6 అడుగులు ఉండాలి స్వామి, నాయన కనికరించు, ఎర్రగా ఉండాలి ప్రభువా, బక్కగా సన్నగా స్లిమ్గా ఉండాలి స్వామి, హల్లెలూయా, బాగా డబ్బు ఉండేవాడు రావాలి స్వామి, బాబా మొత్తం క్యారెక్టర్ అంతా వస్తుంది. బక్కగుంటాడు, ఎర్రగుంటాడు, డబ్బు ఉండేవాడు వస్తాడు. అయితే వాడు వచ్చి ఆ రాత్రే తాగి జగమే అంటాడు. ఈ పిచ్చిదంటాది, స్వామి ఇదేంటి ఇది అని. నువ్వు అడిగిందే కదే పిచ్చిదాన్న. దయచేసి గమనించాలి, నీ హృదయము, నీ బిడ్డ హృదయము దేవుని వైపు తిప్పితే దేవుడు ఆయన వైపు తిరిగిన ఆ హృదయానికి, ఆ వ్యక్తికి కావలసినవన్నీ ఆయన దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చాలా మంచివాడు, అనంత జ్ఞాని. ఆయనకేం చెప్పాల్సిన పనే లేదు. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు చెప్తాను ప్రతిరోజు, తండ్రి నీ చిత్తం నా పట్ల ఏమై ఉందో అది చేయి చాలు, అది చేయి. అంతేగాని ఆ మూటని ఎత్తినేసుకొని ఈ మూటని ఎత్తినేసుకొని ఇదొక 10 కేజీలు, అదొక 20 కేజీలు, 30 కేజీలు మొత్తం బార్లు పడి ఉంటా, మూటలు ఉంటాయి పైన. రమణన్న, జేమ్స్ అన్న అని మూటలు చూస్తారు వాళ్ళు, యాడ్రీడ్ అరిసేది అని కింద ఉంటాయి, ఏడా అని. ఆ మూట ఈ మూట లాగేటప్పటికి ఊపిరే పోయింటుంది. ఆ పనులు చేస్తాం మనం. అందుకే బైబిల్ అంటుంది, నీ పనుల భారము యెహోవా మీద మోపు. నువ్వు వేసుకోవద్దు, మూటలన్నీ వేసుకోవద్దు, ఆయన మీద మోపము, ఆయనే మిమ్ములను ఆదుకొనును. హల్లెలూయా.